దినానికి మీకు కృప దయచేయండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉంటారు, వారు చేయించిన పనులన్నింటిలో తోడుగా ఉంటారు, వారికి చేపట్టబోతున్న కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా సహాయం చేసి మీరే మహిమ పొందండి. ఏ ప్రభావ మా పనులలో నాయన మీరు ఎల్లప్పుడూ మీ కృప మాకు తోడుగా ఉంచండి, సహాయం చేయండి. ఏదో ప్రభావ మేము ప్రార్థన చేస్తున్నాం, తన రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ సున్నామంలో రోగులను ముట్టని స్వస్థపరచండి, లేవనెత్తండి. హాస్పిటల్లో ఉన్న వారు లేవనెత్తండి ప్రభావ. అనేకమైన వ్యాధి రోగముల చేత బాధపడుతున్నారు, క్యాన్సర్ రోగములతో బాధపడుతున్నారు, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నారు, ఓనైనా తండ్రి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు, పచ్చకామంతో బాధపడుతున్నారు, పెరాలసిస్ స్ట్రోకులతో బాధపడుతున్నవారు ఏ సున్నాములు విడిపించండి, లేవనెత్తండి, స్వస్థపరచండి ప్రభావ. ఎందుకంటే ప్రభు స్వస్థపరిచి యెహోవా నేనే నీ వాక్యం తెలుస్తుంది ప్రభావ.